మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్ జమలమడుగు నుంచి. ఇప్పుడు మనము జమలమడుగు మండలంలో ఉన్న కట్టకింద మారమ్మ తల్లి గుడి దగ్గర ఉన్నాము. ఈ గుడి ప్రతిష్ట గురించి పూజారి గారిని అడిగి 2 మాటల్లో తెలుసుకున్నాము. 25 సంవత్సరాల నుండి ఇక్కడ పూజారితనం చేస్తున్నాము. పూర్వీకుల నుండి పూజారి లేడు. 25 సంవత్సరాల నుండి అన్నదానం ప్రతి నెల కూడా భోజనాలు మధ్యాహ్నం జరుగుతుంది. వచ్చిన భక్తులకు కోరికలు తీర్చిన వారికి చల్లగా తీర్చుదని అమ్మవారు నమ్మకం అందరికి. ఇక్కడ 25 సంవత్సరాలు అయింది ఈ గుడి కట్టి అమ్మవారు ప్రతిష్ట చేసి 25 సంవత్సరాలు అయింది. లక్షణం జరుగుతుంది. భక్తులకు అందరికీ కోరికలు నెరవేరుతుందని నమ్మకంతో అందరూ ప్రతి ఒక్కరికి ఇక్కడికి రావాల్సి జరుగుతుంది. ఇక్కడ జమ్మలవాడు వారు కమిటీ తరఫున తీసుకొని వాళ్ళు ఒక ప్రబలం అనేది చేసిన తర్వాత ప్రతి సంవత్సరము డిసెంబర్ పౌర్ణమి అనేది భారీగా చేపట్టడం జరిగింది. ప్రతి పౌర్ణమికి మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆమె చల్లగా చూడబట్టి భక్తాదులు అందరూ వాళ్ళ ప్రేమతో బాగా దగ్గరికి తీసుకొని వాళ్ళ కోరికలను నెరవేరుస్తుందనే నమ్మకంతో ప్రతి ఒక్కరికి ఇటు రావాలని జరుగుతుంది. ఈ పూర్వీకులు ఎప్పుడో కట్టినారు. 25 సంవత్సరాల నుండి కట్టకింద మారమ్మ అని మేము పెట్టడం జరిగింది. కట్టకింద మారమ్మ అని పెట్టడం జరిగింది. ఫస్ట్ డ్యామ్ కూడా లేదు, ఈమెనే ఉండింది. కాకపోతే మళ్ళీ కట్టినాక కట్టకింద మారమ్మ అని పిలువబడింది. పలాసాట గుర్తింపు కానీ కట్టకింద మారమ్మ అని పిలువబడింది. సంవత్సరాల నుండి ఇక్కడ పూజారి చేసుకొని ఇక్కడనే నిలిపి ఉండవలసిందిగా కోరుతున్నాము. మేమే ఉన్నాము ఇక్కడ, మా కుటుంబ సభ్యులు మేమే చేసుకుంటున్నాము. ఇక్కడ నుండి ఈ రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రాలు బెంగళూరు, కర్ణాటక, ఇక్కడ నుండి దూర ప్రజలు కూడా ఇక్కడికి భక్తులు నమ్మకంతో రావడం జరిగింది. ఇక్కడ జరగబట్టి అందరూ ఎక్కడెక్కడ నుండి వచ్చి ఇక్కడ చేసుకొని పోతున్నారు. వాళ్ళ కోరికలన్నీ చల్లగా తీరుతుందనే నమ్మకంతోనే ఇక్కడికి వచ్చి చేసుకొని పోతున్నారు. ఇంత డెవలప్మెంట్ కూడా ప్రజలు కాబట్టి డెవలప్మెంట్ పేరు వచ్చింది. మన కట్టకింద మారమ్మ తల్లి గత 25 సంవత్సరాల నుండి అందరికి భక్తుల కోరికలు తీరుస్తూ ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, ప్రతి సంవత్సరం డిసెంబర్లో అమ్మవారి పుట్టినరోజు కూడా బాగా ఘనంగా చేస్తారు.